అలా అంటావ్? ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని అడగలేక కాదు, కానీ నీ చేతితో కలిపిన ఆవకాయకి వాళ్ళ ఆవకాయకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను మాలోకం అనేగా నాకు ఈ మాటలన్నీ చెప్తున్నారు. మాలోకం పరలోకం కాదే, నీ చేతి ఆవకాయ తింటే స్వర్గలోకమే. చాలే బడాయి. అది మా సత్యవతి బంగారం. సర్లే, రేపు ఉదయం చీటీ రాసిస్తాను, సరుకులన్నీ పట్టుకురండి. రేపు ఉదయమే మొదలు పెడితే ఆవకాయ తయారు చేయడం. రే ఏంట్రా తిండం, సరిగ్గా తిను. అరే ఎలా తింటామే ఆవకాయ కూడా లేకుండా? అదే ఆవకాయ ఉందనుకో, పప్పులో కలుపుకోవచ్చు, బంగాళదుంపలో కలుపుకోవచ్చు, చికెన్ లో కలుపుకోవచ్చు, పెరుగులో కలుపుకోవచ్చు, ఏమి లేకపోతే ఉత్తుది కూడా కలుపుకుని తినేయచ్చు. సర్లేరా, మనం అడిగితే అమ్మ చేయకుండా ఉంటుందా? రేపు చేస్తుందిలే. ఏ సత్యవతి, మీ తెలివి అర్థమైందిలే, రేపు అలానే చేస్తానులే. అప్పుడే తెల్లారిందా? మామ్ అండ్ డాడ్ ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తున్నారా? అంటే ఏదో జోక్ వేసానండి, నవ్వు రాదా? ఓకే ఓకే. ఆ ఇంకా చెప్పు. ఆవాలు చాలా మంచివి చూసి తేవండి, ఎందుకంటే ఆవకాయకి ఆవపిండి చాలా ముఖ్యం. ఆ సరే, తర్వాత వేరుశనగ నూనె తీసుకురండి. ఎందుకే? సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొస్తాను, బాగుంటది కదా. అబ్బా, ఆవకాయలో వేరుశనగ నూనె వేస్తే ఆ టేస్టే వేరండి. మీరు చెప్పింది రాసుకోండి. ఆ సరే సరే. ఉప్పు, పసుపు, మెంతులు రాసుకున్నారా? ఆ రాసుకుంటున్నా. ఏదో మర్చిపోయానే. నోరుమూయి వెదవా. ఎండు మిరపకాయలు. ఎండు మిరపకాయలు. ఎండు మిరపకాయలు చూసి తీసుకోండి. సరే సరే. అబ్బా, మీకేదో ప్యాకెట్ చెప్దాం అనుకున్నానే. రేయ్, నువ్వు నోరు మూసుకొని ఉండు. నెయ్యి ప్యాకెట్ వేసుకోండి, మర్చిపోయాను. మళ్ళీ ఆవకాయలోకి నెయ్యి లేకపోతే మీరు అసలు తినరు. అవునవును, నెయ్యి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంతే కదా. అంతే, అవి తీసుకొని వచ్చేయండి, ఆవకాయ స్టార్ట్ చేసేద్దాం. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. మళ్ళీ గోంగూర పచ్చడికి ఎసరు పెట్టద్దు, నేను ఆవకాయ మాత్రమే చేయగలను. సరేలేవే. ఇక్కడ బైక్ తాళాలు పెట్టాను, ఎక్కడ? అక్కడే ఉంటాయి చూడండి. అన్నట్లు మర్చిపోయాను, ఆ మిరపకాయల్ని ఊరికే ఆడించొద్దు. మరి డాన్స్ చేస్తూ ఆడించాలా? ఏంటి? అదేలేవే, జోకు జోకు, నిన్ను నవ్విద్దామని. అందులో అవి వేసి ఆడించండి. ఏవి? ముందే గుర్తురాక నేను ఏడుస్తుంటే మధ్యలో నీ బూస్ట్ గోల్ ఒకటి పోవతలకి. అవేనండి కారం దినుసులు, అవన్నీ వేసా కారం ఆడిస్తే ఆవకాయ టేస్ట్ బాగుంటుంది. సరే. అమ్మతో పని లేదు, నాతో మార్కెట్కి వెళ్ళి